మహాజాతర దగ్గర పడుతున్నా మేడారంలో పనులు సగమైన పూర్తి కాలేదన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు. కోట్లాది రూపాయలతో చేపట్టిన పనులు తక్కువ టైంలో ఎలా పూర్తి చేస్తారో చెప్పాలన్నారు. ఇప్పటికైనా పనులు యుద్ధ ప్రాతిపదికన జరగాలన్నారు. మేడారంలో సమ్మక్క సారలమ్మ గదులను పార్టీ నేతలతో కలిసి దర్శించుకున్నారు రామచంద్రారావు. స్థానిక అభివృద్ధి పనులను పరిశీలించారు. ఇక మేడారంలో సౌకర్యాలు వసతులపై అధికారులు మరింత ఫోకస్ పెట్టాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు. మా పార్టీ నాయకులు చాలామంది ఇక్కడ ఇవాళ మొక్కు తీర్చడానికి రావడం జరిగింది. ఈ సమ్మక్క సారలమ్మ ఈ పరిసరంలో ప్రభుత్వం అనేక రోజులుగా మీ పనులు మొదలు పెడతాను అని చెప్పడం జరిగింది. మరి మేము కూడా మా తరఫు నుంచి పరిశీలించాం. ఇంకా 10-15 రోజులు మాత్రమే అసలైన జాతరకు సమయం ఉంది. ఇప్పటికే పనులు సగం కూడా పూర్తి కానట్టు మనకు కనబడతా ఉంది. కొన్ని కోట్ల రూపాయలతో ఈ యొక్క పన్ను మొదలుపెట్టినటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం మరి ఈరోజు ఈ 15 రోజుల సమయంలో మీరు ఏం చేయగలుగుతారని చెప్పేసి కూడా అనుమానంగా ఉన్నది. ఇంకా ముందుగానే మొదలుపెట్టేది ఉండే అసలు సరే ఏదో మొత్తానికి మొదలుపెట్టుంటే బాగుంటుండే. కానీ ఇంకా ఆందోళనకరమైన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, అదేవిధంగా తెలంగాణ నుంచి లక్షలాది కోట్లాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఒక షెడ్యూల్ తెగలే కాదు, అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు వచ్చి ఇక్కడ వారు మొక్కు ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, వేగవంతం చేయండి, రోడ్లు మరమ్మతు చేయండి. మీరు హెలికాప్టర్లు వచ్చిపోతున్నారు, మీకు తెలియకపోవచ్చు. రోడ్లు మరమ్మతు చేయండి, సౌకర్యాలు పెంచండి. చాలా రద్దీ ఉంటుంది, జనం చాలా పెద్ద ఎత్తున వస్తారు. ఇప్పటికీ ఈరోజు ఇంకా 15 రోజులు ఉండగా కూడా ఇంకా రద్దీ అలా బాగుంది. కాబట్టి ఈ యొక్క నేపథ్యంలో మేము భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, ఇక్కడ సౌకర్యాలు పనులు అన్నీ కూడా వారు వేగవంతం చేసి పూర్తి చేసి ఇక్కడ వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కలిగించాల్సిందిగా కోరుతా ఉన్నాను.